రైతు రుణమాఫీపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. చేవెళ్ల నుంచి ఆ లైవ్ చూద్దాం. ఒక 3 రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ, శంషాబాద్ మండలమా షాబాద్ మండలమా నర్కో, ఒక పెళ్లి ఉంటే నేను ఆ పెళ్లికి పోయింటి. మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లింటి పోయింటి. నేను పోయేటప్పుడు ఆయనతో ఆడ జర ఫోన్ బంద్ చేయరు హైదరాబాద్ వెళ్ళింది. పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్, రోడ్ చిన్నగున్నదే, ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయినాం. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఉరికొచ్చిండు. అన్న బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న. ఒక్కటే మాట అన్నాడు, అన్న కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది, మా చేవెళ్ళకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందన వెళ్ళి, మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్ళల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కోతున్నాయి. చేవెళ్ళల తయారైన, షాబాద్లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఒక గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ వాడు ఆగమవుతున్నాడు, మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కల తప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు. ఎంత పని చేసుకుంటే వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంటుగా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా, ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలో బాగా హుషారు, ముందే మీరు చెప్పాలి నాకు. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని, ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే, కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకు ఏం చెప్పారు ఎరికేనా, నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అవుతాయి రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పిర్రు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలియక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టడం మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు?
ఏం మాట్లాడిండంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం వేయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తు మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడు. ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను. ఏడున్నాడు ఈడని. గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. కేసీఆర్ని తిట్టిండు. 4 ఓట్లు వేయించుకున్నాడు. అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు. ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం.